జుబేదా అమెరికాలో ఉన్నా కూడా మన అతిథులకి ఏమాత్రం తక్కువ చేయకూడదని చెప్పి ఈరోజు చికెన్ కుర్మా అండ్ అక్కడ రోటీ రెడీ అవుతుంది. సో ఇంతే కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ దీంతో పాటు ఇస్తాం. సో ఈరోజు చికెన్ కుర్మా చేస్తున్నామండి, క్రీమీ చికెన్ కుర్మా. సో చపాతీలు డైరెక్షన్ అంతా అక్కడ నుంచే చపాతీలు పిండి అయితే కలిపేశారు. చూసారా, అక్క లేకపోతే ఈ పొయ్యి కూడా మా మాట వింటలేదు. లేదు, ఇది కూడా నకరాలు చేస్తుంది. మాట వినట్లేదు. ఎప్పుడు పొద్దున్న చేసేసే సిద్ధు కూడా మాట వినలేదు. అక్క ఇలా టక్మని కొట్టంగానే స్టార్ట్ అయిపోయేది. ఈసారి ఎందుకో ఆడుకుంటుంది. కాదు, ఈ సైజు ఉండాలి చపాతీలు, ఇంతంత ఉండాలి. और थोड़े बड़े बनाओ. ఈ ఖీర్ అంటే మా ఇంట్లో మా పిల్లలందరికీ చాలా ఇష్టం. దీంట్లో ఏం చేస్తారంటే పిల్లలు చపాతీ చేసుకొని దీంట్లో నంచుకొని తింటారు. చాలా టేస్ట్ ఉంటుంది. హలో గైస్, ఎలా ఉన్నారు? వచ్చిందండి వయ్యారి. చాలా తొందరగా వచ్చేసింది. మా కర్రీ అయిపోయింది, రోటీస్ అయిపోయినాయి. లాస్ట్ లో స్వీట్ చేసేటప్పుడు చాలా తొందరగా వచ్చింది కదా, అందుకని స్వీట్ గా వచ్చాను. స్వీట్ గా వచ్చింది మా మీటి. కష్టపడి అని ఏం లేదు, మనసుతోనే మనం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము అందరి కోసం. అండ్ దీనిలో జీడిపప్పులు కూడా వేసింది మా మమ్మీ. నాకు జీడిపప్పులు చాలా ఇష్టం, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మా చిన్నప్పుడు మా అమ్మగారు రోటీస్ చేసి ఈ ఖీర్ చేసేవారు. అప్పుడు నంచుకొని తిన్న టేస్ట్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఎప్పుడైనా సరే రోటీస్ చేసుకున్నప్పుడు నేను ఇలా ఈ ఖీర్ని ప్రిపేర్ చేసుకుని ఇందులో నంచుకొని తింటూ ఉంటాను. చాలా అమేజింగ్ టేస్ట్. మా వంతు మేము నీలా చేయడానికి ప్రయత్నించాము. నీలా అయితే చేయలేము, కానీ ట్రై అయితే చేసాము అలాగే చేయడానికి. నేను ఈరోజు చాలా చాలా భయపడ్డాను. మీరు లేకుండా ఫస్ట్ టైం ఇదంతా ఆర్గనైజ్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి. హాయ్ ఎవ్రీవన్, నేను అమెరికాలో ఉన్నా సరే నా టీం మెంబర్స్ అందరూ నేను చెప్పిన పనులు చెప్పినట్టుగా చాలా బాధ్యతగా నా మీద గౌరవంతో అందరికి ఇవ్వాలన్న ప్రేమతోటి చక్కగా పూర్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నా టీం మెంబర్స్ అందరికీ కూడా. మా కరీం చక్కగా అంబ్రెల్లాస్ నేను ఎలా చెప్పానో అలాగే తిరిగి తను బయట నుండి తీసుకొచ్చాడు. అలాగే ఆయిషా ఇంకా నా టీం మెంబర్స్ అందరూ కలిసి వంటలు చాలా అద్భుతంగా అద్దరగొట్టేశారు. ఈరోజు సండే కూడా కాబట్టి మా మీఠీ కూడా తన వంతు సాయం తను చేసింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా వారు నా బాధ్యతను తీసుకొని అన్ని పనులు సక్రమంగా జరిగాయి లేదా చక్కగా దగ్గరుండి చూసుకున్నారు. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.